హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిదా ప్రిన్సెస్. ఈరోజు నేను అగ్ని పరీక్ష 2 గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో, మనం బిగ్ బాస్‌కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్‌ని అయితే మనం చూడొచ్చు. విత్ డిఫరెంట్ పర్సనాలిటీస్ అండ్ డిఫరెంట్ థాట్స్ ఉన్న పర్సన్స్‌ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. బట్ ప్రతి ఒక్క పర్సన్‌కి వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంటుంది. పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సో, అన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిగ్ బాస్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటాయి. సో, వాటి నుంచి మనం చాలా వరకు నేర్చుకుంటాము. సో, ఫ్యామిలీకి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చేయాల్సిన 100% మనం ఇస్తూ వాళ్ళని చూసుకోవాలి కాబట్టి, మన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందనేది మనకు మాత్రమే తెలుస్తుంది. సో, బిగ్ బాస్ అనే పెద్ద రియాలిటీ షోకి అగ్ని పరీక్ష 2 అని చెప్పి పిలిచి బాలు గారిని అలా అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో, నవదీప్ గారు అయితే మీరు సమాజానికి ఏమి నేర్పిద్దామని చెప్పి వచ్చారు అని చెప్పి అన్నారు. అలాగే మాధవి గారైతే మీరు ట్రాన్సా అని చెప్పి పబ్లిక్‌గా అడిగారు. బట్ ఈ జనరేషన్‌లో ఇలా కూడా అడగడం అనేది అది 100% తప్పు. సో, నేను మాట్లాడింది మీకు నచ్చినట్లయితే బాలు గారికి సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం నాకు సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.